పాఠశాలల్లో చదువుకునే పేద పిల్లల విద్యపై ప్రత్యేక దృష్టి సాధించినట్లు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారు స్పష్టం చేశారు. లక్ష్య సాధనలో స్పీడ్ పెంచిన మంత్రి P4 ద్వారా వీఆర్సీ తరహాలో మరో 15 హైస్కూల్స్ ని తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. నెల్లూరు నగరంలోని 45వ డివిజన్ కన్నాలమెట్ట MCHS 6వ డివిజన్, YVM 7వ డివిజన్, BBS 9వ డివిజన్ MCHS చిన్నబలయ్య నగర్ హైస్కూల్స్ ని మంత్రి నారాయణ సోమవారం ఉదయం ఆకస్మికంగా పరిశీలించారు. ఆధునీకరణ పనులపై అధికారులకు పలు సూచనలు చేశారు. అదనపు భవనాల నిర్మాణం, ప్లే గ్రౌండ్ ఏర్పాటుకు డిజైన్లు సిద్ధం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. స్టేర్ కేసు రూమ్ సార్ నాకు కెమెరాకు పెట్టమా ఇస్లాం అందరికీ నమస్కారాలండి. ఇస్లాం నెల్లూరు సిటీలో నారాయణ సార్ గారు నిన్నటి నుంచి స్కూల్లో అభివృద్ధి కార్యక్రమాల మీద అన్ని స్కూల్స్ విజిట్ చేస్తూ ఈరోజు యూఎస్ గర్ల్స్ హై స్కూల్కి రావడం జరిగింది. సారు స్కూల్స్ ప్రత్యేక దృష్టి పెట్టి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, స్కూల్ డెవలప్మెంట్, క్లాస్ రూములు కానివ్వండి, పిల్లలకి ఫర్నిచర్ కానివ్వండి, మొత్తం టోటల్ స్కూల్స్ అన్నీ ఎంతో అభివృద్ధి చేసే దిశగా డెవలప్మెంట్ చేసుకుంటూ పోతున్నారు. అదేవిధంగా మనకి ఈ శివపురి హాస్పిటల్ దగ్గర ఫ్లైఓవర్ బ్రిడ్జి కూడా శాంక్షన్ అయింది. త్వరలో దానికి కూడా టెండర్లు పిలవడం జరుగుతుంది.
ఆ విధంగా మన నెల్లూరు సిటీని ఎంతో అభివృద్ధి పదంలో నడిపిస్తూ నారాయణ సార్ గారు ఎంతో డెవలప్ చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ మన ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని, మన నారాయణ సార్ గారిని అందరూ ఆశీర్వదించాలని సెలవు. అందరికీ నమస్కారాలండి. నెల్లూరులో మొత్తం నెల్లూరు సిటీలో 54 స్కూల్స్ ఉన్నాయి. ఎలక్షన్స్కి ముందు నేను ఏదైతే చదివానో ఆ బిఆర్ హై స్కూల్ని యాక్చువల్గా గత ప్రభుత్వం క్లోజ్ చేసింది. అదేవిధంగా నేను చదివిన ఎలిమెంటరీ స్కూల్ 1 to 5 ఓరియంటెడ్ కరికులం స్కూల్ అన్నారు, దాన్ని కూడా క్లోజ్ చేసేసింది. అంటే గత ప్రభుత్వం స్కూల్స్ క్లోజ్ చేసారు కానీ డెవలప్ చేస్తే ఉద్దేశం లేదు. అయితే ఎలక్షన్స్ ముందు బిఆర్ హై స్కూల్ని వెంటనే ఓపెన్ చేస్తానని చెప్పాను. మాట ప్రకారం దాన్ని చక్కగా ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ దాన్ని డెవలప్ చేసి ఓపెన్ చేశాం. గౌరవమైన ఎడ్యుకేషన్ మంత్రి లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా నెల్లూరులో 54 స్కూల్స్లో హై స్కూల్స్ 15 హై స్కూల్స్ ఉన్నాయి. ఈ 15 హై స్కూల్స్ని కూడా మోడర్నైజ్ చేయాలా. రేపు జూన్ కల్లా ఈ స్కూల్స్లో 1వ తరగతి నుంచి 10వ తరగతి దాకా, ఇప్పుడు కొన్నిట్లో 6 నుంచి 10 ఉన్నాయి, కొన్ని 1 to 6 ఉండే. అలా కాకుండా 1వ తరగతి నుంచి 10వ తరగతి దాకా ఉండేటట్టుగా చేయాలనే ఉద్దేశంతో నేను అనేక మంది దాతల్ని రిక్వెస్ట్ చేశాను. వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చారు. వాళ్ళందరూ బిఆర్ హై స్కూల్ చూసిన తర్వాత మేము కూడా ఒక స్కూల్ చేస్తా అని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆర్ఎస్ఆర్ స్కూల్ తీసుకున్నారు. డిఎస్ఆర్ సుధాకర్ రెడ్డి వాళ్ళు మూలాపేట స్కూల్ తీసుకున్నారు. అదేవిధంగా ఒక స్కూల్ నుంచి ఎంపీ బేదా మస్తాన్ రావు గారు తీసుకున్నారు. మరొక స్కూలు ఏఎంఆర్ గారు తీసుకున్నారు. మరొక స్కూల్ యాక్చువల్గా డిఫరెంట్ పీపుల్స్ నేను అడిగాను, వాళ్ళందరూ కూడా యాక్సెప్ట్ చేశారు. జిగ్మా అనే కంపెనీ వాళ్ళు వాడక స్కూల్ తీసుకున్నారు. ఈ విధంగా ఒక్కొక్క స్కూల్ ఒక్కొక్క దాతు ఇచ్చి దాని డిజైన్ అంతా నేనే అధికారులతో మాట్లాడి ఫైనలైజ్ చేస్తున్నాను. అవన్నీ కూడా వీలైనంత వరకు రేపు జూన్ 12వ తేదీ పూర్తయ్యేటట్టుగా హై క్వాలిటీ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చదివిగా, అంతేకాకుండా ఈ స్కూల్లో చదివే హై స్కూల్ పిల్లలకి 6th నుంచి 10th దాకా చదివే పిల్లలకి రేపు డిసెంబర్ 1వ తేదీ నుంచి నారాయణ కాంపిటేటివ్ మెటీరియల్ ఇచ్చి వాళ్ళ గైడ్లైన్స్ కూడా ఇచ్చి వాళ్ళు కూడా ఈ 15 స్కూల్లో చదివే పిల్లలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరైతే ఇష్టపడతారో ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కోచింగ్ కూడా ఇవ్వమని మా జిఎం విజయభాస్కర్కి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. రేపు 1వ తేదీ నుంచి యాక్చువల్గా ఆ ప్రోగ్రామ్ ఉన్న డిఈఓతో వాళ్ళందరితో కోఆర్డినేట్ చేసుకొని 2014-15లో చేసాం. అదే పద్ధతిలో మళ్ళా చేయడానికి యాక్చువల్గా ఆదేశించింది. కేంద్రం నుంచి ఆర్డర్ కూడా వచ్చింది. ఎవరో రకరకాలుగా ప్రచారాలు చేస్తూ ఏదో ధర్నాలు కూడా చేస్తున్నారంటే ధర్నాలు చేయటువంటి సిగ్గుసేటు. సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం ఆర్డర్ పంపించి శాంక్షన్ చేసి దాన్ని స్టార్ట్ చేయమని ఆర్డర్ కూడా వేసేస్తే దాన్ని మళ్ళా రాజకీయం చేసి ఉపయోగించుకోవడం సిగ్గుసేటు. నేను చెప్తున్నాను, అది 3 నెలల లోపల అది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే టెండర్ ప్రాసెస్ ఉంది. నేషనల్ హైవే టెండర్ ప్రాసెస్ డిఫరెంట్. వాళ్ళు టెండర్ ప్రాసెస్ ఇస్తున్నారు. పిలిచి 3 నెలల్లో దాన్ని టేకప్ చేస్తారు. మాటలు కాదు, 1 yearలో అంటే వర్క్ టేకప్ చేసిన 1 yearలో ఆ వర్క్ కంప్లీట్ అవుతుంది. ఓకే.